పైప్ లైన్లకు శంకుస్థాపన చేశారు ఎంపీ కేశినేని శివనాథ్. అమరావతికి దీటుగా విజయవాడ అభివృద్ధి పురోగతి చెందుతుందన్నారు. 2000 కోట్ల అంచనాతో తయారవుతున్న డిపిఆర్ 2029 నాటికి పూర్తి స్థాయి అభివృద్ధి లక్ష్యంగా సాగుతున్నామని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడించారు. 93 లక్షలతో డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విచ్చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి వేగానికి సరితూగేలా విజయవాడ నగరాన్ని తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతుందని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. నగర మౌలిక వసతుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా 93 లక్షల వ్యయంతో తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్ పాత 5వ నెంబర్ మార్గంలో మెట్రోపాలిటన్ హోటల్ వద్ద 1000 మీటర్ల డ్రైన్ నిర్మాణ పనులకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్క పని కూడా కొద్దిగా ముందైనా వెనకైనా కూడా ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ అందరూ కూడా చాలా ఓర్పుతో ప్రతి ఒక్క పని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో చాలా సహకరించారు. ఇలా నా డివిజన్లో అయితే మరి ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి కాలనీలో కూడా ఇట్లా ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరిస్తున్నందుకు చాలా సంతోషం. ఈరోజు మా ఎమ్మెల్యే గారు కానీ మా ఎంపీ గారు కానీ నేను కానీ ఇలా ప్రజాసేవలో చేయడానికి మీరందరూ కూడా మంచి పాత్ర మీరందరూ కూడా మా వెనుకున్నారు కాబట్టి ఈ రకంగా మేము ఈ సేవ చేయగలుగుతున్నాం. మీరు నారా చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే మీరు సపోర్ట్ ఇచ్చి గెలిపించి మమ్మల్ని అందరూ కూడా ఈ రకంగా తీసుకొస్తే మళ్ళీ మేమందరం కూడా ఎప్పుడు కూడా ప్రజాసేవలో నిరంతరం పనిచేస్తూ ఏదైతే మన నియోజకవర్గానికి మన డివిజన్ అభివృద్ధి పనులు పార్లమెంట్ పరిధిలో కూడా మన అందరం కూడా కష్టపడి పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నగరం యొక్క అభివృద్ధి కోసం చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని చెప్పి పలుమార్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంపీ గారితో శాసనసభ్యులతో మీరు 1-2 రోడ్లు కాదు నగరం మొత్తం కూడా పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దడానికి కావలసిన అవసరాల కోసం 250 కాదు 500 కాదు అవసరం 1500 కోట్ల రూపాయలతోనైనా ఒక డిపిఆర్ తయారు చేసుకుని ఆ డిపిఆర్ ప్రకారం ఈ 2 సంవత్సరాల కాలంగా వేయడానికి డిపిఆర్ తయారు చేయడం జరుగుతుంది. మన ఎంపీ కేశినేని శివనాథ్ గారి నాయకత్వంలో ఆ డిపిఆర్ పూర్తయిన తర్వాత ముందుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, తర్వాత స్టార్మ్ వాటర్ డ్రైన్లు వాటికి టాప్ ప్రయారిటీ ఇచ్చి వర్షం పడిన చుక్క నీరు రోడ్ల మీద ఉండటానికి వీలేదు, అవి వెంటనే తరలి వెళ్ళిపోవాలని చెప్పి ఒక ఆలోచన. అదేవిధంగా మనందరం చూసాం ఈ మధ్య వర్షాలు వస్తే డిపార్ట్మెంట్ యావత్తు కూడా రేత్రి పగలు అనుకుండా వాహనాలు పెట్టుకుని రోడ్డు మీద నీళ్లు తోడేదానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు. దాని యొక్క సూచనలు ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికక్కడ కౌంటర్లాగా పెట్టి అక్కడ సచివాలయం స్టాఫ్ను పెట్టి ఒక చుక్క పడితే చుక్క పోగానే అవన్నీ కూడా తరలించేటట్టు వ్యాన్లతో చేయడం, రైలు ద్వారా తరలి వెళ్ళిపోయేటట్టు చేయడానికి డిపిఆర్ కూడా తయారవుతోంది. ఇవన్నీ కూడా ప్రజల యొక్క సహకారంతో విజయవాడ నగరం రాజధానిగా ఏర్పడిన దగ్గర నుంచి, రాజధానిగా అనౌన్స్ అయిన దగ్గర నుంచి కూడా అనేక రకాలుగా కనకదుర్గమ్మ గుడి దగ్గర ఫ్లైఓవర్ కానివ్వండి, బెంచ్ సర్కిల్లో ఫ్లైఓవర్లు కానివ్వండి అన్నీ ఒక్కొక్కటి ప్రణాళికాబద్ధంగా ముందుకు పెట్టడం జరుగుతోంది. ఒక 5 సంవత్సరాల మధ్యలో వచ్చిన గ్యాప్ ద్వారా ఎంత వినాశనం జరిగిందో ఎంత విధ్వంసం జరిగిందో మనందరికీ తెలుసు. ముందుకు పెట్టడం జరుగుతోంది. ఖచ్చితంగా విజయవాడ నగరం 2029 కల్లా అన్ని రకాలుగా అన్ని కోణాల్లో కూడా పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దడానికి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో పార్లమెంట్ సభ్యుల యొక్క సూచనలతో శాసనసభ్యులు అందరూ కూడా ఒక మాట మీద ముందుకు పెట్టి ఈ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని తెలియజేస్తారు. రాజధాని అమరావతి ప్రాంతంలో భాగం మన విజయవాడ నగరం. అమరావతి ఎంత సురవేగంగా అభివృద్ధి చెందుతుందో విజయవాడ కూడా అంత అభివృద్ధి నోచుకోవాలి. దీనిలో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టోటల్గా విజయవాడకు కావాల్సిన స్ట్రాంగ్ వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ మీద కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు అందరితోనూ ఎంపీ అందరితో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో టోటల్ డిపిఆర్ రెడీ అవుతుంది.
సుమారు 2,000 కోట్ల అవసరం ఉండవచ్చని ఒక అంచనా. ఈ డిపిఆర్ కనుక రెడీ అయ్యి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో చుక్క వర్షం నీరు కూడా రోడ్డు మీద నిలవకుండా, డ్రైనేజ్ కూడా ఎక్కడా పొంగకుండా, అన్నిటికన్నా ముఖ్యంగా కొండ ప్రాంతానికి కూడా మంచినీళ్ళు ఇచ్చే సౌకర్యం ఇచ్చే విధంగా ఈ డిపిఆర్ రెడీ అవుతుంది. దీనిలో భాగంగానే మనం చూస్తే అమృత్ స్కీమ్ కింద కానీ లేకపోతే మన 15th ఫైనాన్స్ కమిషన్ కానీ కొన్న నిధులతో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అధికారంలోకి రాగానే చాలా రోడ్లు డ్రైన్లు కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇవాళ 1000 మీటర్ల డ్రైన్, పాత 5వ నెంబర్ బస్ రోడ్లో 1000 మీటర్ల డ్రైన్ 93 లక్షల రూపాయలతో వాళ్ళ ప్రారంభోత్సవం నేను కానీ ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ రావు కానీ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. త్వరలో విజయవాడ నగరానికి ఇటువంటి శాశ్వత పరిష్కారం రావడానికి నేను కానీ గద్దె రామ్మోహన్ రావు కానీ మిగతా ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసికట్టుగా డిపిఆర్ రెడీ అవ్వగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వద్దకు వెళ్ళి స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.